అబ్బాయి తిరుపతి పోయి వచ్చాడండి, దానికోసమే పొంగల్ చేసుకుందాం. ఇక అందుకని ఈ తెపాలు తీసుకున్నాను, కొంచెం పసుపు పూసుకొని బొట్లు పెట్టుకుందాం. ముందరగా గ్యాస్ పొయ్యిని పూజ చేసుకుందాం. ముట్టించానండి, ముట్టించే చేస్తాను నేను. వాటికి బొట్లు పెట్టుకుందాము. తెపాలకు కూడా పసుపు పూసుకున్నాను, దానికి కూడా మనం బొట్లు పెట్టుకుందాం. దాంట్లోకి మనం ఒక గ్లాసు నీళ్లు పోసుకుందాం ఉండండి. నేనైతే మరిన్ని చేయను, ఒక 5 గుప్పిలు చేస్తాను. దాంట్లోకి నెక్స్ట్ పాలు కూడా పోస్తాను. స్టవ్ మీద పెట్టుకున్నాను. మూత పెట్టాక మనం మూత తీయకూడదు, పొంగాలి. నెక్స్ట్ ఇగోండి పూజ చేశాను. ఇంకా స్వామివారికి మనం దండం పెట్టుకుందాం వెంకటేశ్వర స్వామికి. నేను 5 గుప్పిలు తీసుకున్నాను నా గుప్పిడితో. మా ఇంట్లో ఈ మరింత తినరండి, తక్కువగా అంతగా తినరు. కానీ మనం ప్రసాదం స్వామివారికి చేయాలిగా, అందుకని కొంచెం పచ్చిపప్పు కలుపుకున్నాను. శుభ్రంగా వీటిని కడుక్కుందాం. ఇలా కడిగి పెట్టుకున్నానండి. ఇవి నాంత ఎంతలోకి పొంగల్ పొంగిందాకా అదిగోండి, ఇలా పొంగాలి. స్వామివారికి నమస్కారం చేసుకుందాం. అదిగోండి గ్యాస్ నిండా పొంగినాయి అని అనుకోవాకండి, పొంగాలి. ఇగోండి 4 విత్తనాలు బియ్యం తీసుకొని ముందర మనం ఏడైతే మొదలు పెట్టామో అట్టా 3 టిప్పులు అలా అనుకోవాలి. ఇంకా నెక్స్ట్ మనం బియ్యం వేసుకుందాం పొంగట్లోకి. మధ్యలో గెరటి పెట్టి తిప్పుకుంటూ ఉండాలండి. అన్నం ఉడికిందాక ఉండాలి. కిందండి పొంగలకి. నెక్స్ట్ బెల్లం ఇలా తురుముకొని పెట్టుకున్నాను పక్కన. మనం దీంట్లోకి వేసేసుకుందాం అండి. స్వీట్లు అయినా సరే కొంచెం ఉప్పు వేసుకోవాలి. పొంగట్లో కొంచెం ఉప్పు వేసుకుంటున్నాను. పొంగల్ అయితే రెడీ అయింది. దాంట్లోకి మనం జీడిపప్పు వేయించి పెట్టుకున్నాము, అవి కూడా దాంట్లోకి వేసుకున్నాము. ఓకేనండి, వీడియో లేదండి, ఇంకా దీపారాధన కాడికి వెళ్దాము. తిరుపతి లడ్డు చూడండి, మొత్తం తీసుకొని ఒక ప్లేట్లో పెట్టుకుందాము. స్వామివారికి మనం అందించాక మనం ప్రసాదం పంచుకోవాలి. ఆ పొంగల్ అయిపోయింది. ఇంకా నెక్స్ట్ ఈ ప్రసాదం అంతా తీసుకొని బయట పెట్టుకుందాము. ఇగోండి రుద్రాక్షలాగా ఈ దారాలు తీసుకొచ్చాడు బాబు, అవి కూడా ఒక ప్లేట్లో పెట్టుకుందాం. కాశీ దారాలు ఇవి. నెక్స్ట్ పట్టి బెల్లం ముక్కలు అయ్యానండి. చిన్న లడ్డూలు ఉంటాయి చూడండి, ఇగోండి ఇవి తెచ్చాడు. ఇంతవరకు మనం పక్కన పెట్టుకుందాం అండి. లడ్లన్నీ తీసి ఇలా పెట్టుకున్నాను. ఇగోండి కాశీ దారాలు ఇవన్నీ. మనం ఇంకా నెక్స్ట్ దీపారాధన చేసుకుందాం పాదండి. అండి ఇంక దేవుడి గుడి కాడికి వచ్చాము మనం. నెక్స్ట్ దేవుడి కాడ పూజ చేసుకుందాము. దీపారాధనలోనే పోసి పెట్టానండి, రెడీ చేసి దీపం వెలిగించుకుందాం. కడ్డీలు ముట్టించుకుందామండి. గోవిందనామాలు చెప్పుకుంటూ శ్రీనివాస గోవింద గోవింద, శ్రీ వెంకటేశ గోవింద గోవింద, ఆపదల మొక్కులవాడ గోవింద గోవింద, అనాథ రక్షక గోవింద గోవింద అని గోవింద నామాలు చెప్పుకుంటూ మనం ధూపం దీపాలతో స్వామివారిని దర్శించండి. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి ఒక కామెంట్ చేయరా. రేపు మంచి వీడియో అయితే మీ ముందరకు వచ్చేస్తాను అండి. దీపారాధన అయితే అయిపోయింది. కొబ్బరికాయలు కొట్టుకున్నాను.